బంగారం వెండి కొనాలని ప్లాన్ చేస్తున్న ప్రజలకు ఇది నిజంగానే గుడ్ న్యూస్. గత కొన్ని రోజులుగా స్వల్ప హెచ్చుతగ్గులతో సాగుతున్న పసిడి ధరలు ఇప్పుడు మరింతగా తగ్గుముఖం పట్టాయి. ఇవాళ మార్కెట్లో నమోదైన ధరలు అటు వినియోగదారులను ఇటు దీర్ఘకాలిక పెట్టుబడిదారులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న తరుణంలో ఈ ధరల తగ్గుదల సాధారణ మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద ఊరటనిస్తుందని చెప్పాలి. ఇవాళ 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు 15,316 రూపాయలుగా నమోదైంది. సాధారణంగా ఆభరణాల తయారీకి ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం గ్రాము 14,040 రూపాయల వద్ద కొనసాగుతుంది. అలాగే బడ్జెట్ రేంజ్లో లభించే 18 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు 11,487 రూపాయలుగా మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. స్థానికంగా బంగారం ధరలు మారటానికి ప్రధాన కారణం గ్లోబల్ మార్కెట్లో జరుగుతున్న పరిణామాలే. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ద్రవ్యోల్బణ పరిస్థితులు, అమెరికా డాలర్ బలాబలాలు, వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు మెయింటైన్ చేసే బంగారు నిల్వలు, వడ్డీ రేట్లలో చేసే మార్పులు ఇక్కడ ధరలను నేరుగా శాసిస్తాయి. వీటికి తోడు అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గటం కూడా ప్రస్తుత రేట్ల తగ్గుదలకు ఒక కారణంగా నిలిచింది. ఇక గోల్డ్ రేట్లతో పాటే వెండి ధరలు కూడా కస్టమర్లకు అనుకూలంగా మారాయి. హైదరాబాద్లో నేడు 1 గ్రాము వెండి ధర 270 రూపాయలుగా ఉంది. దీంతో కిలోగ్రాము వెండి ధర 2,69,900 రూపాయలకు చేరింది. వెండిని కేవలం పూజా సామాగ్రి, ఆభరణాల కోసమే కాకుండా భవిష్యత్ అవసరాల కోసం ఒక పక్కా పెట్టుబడి సాధనంగా చాలా మంది చూస్తున్నారు. భౌతిక రూపంలోనే కాకుండా MCX ద్వారా డిజిటల్ లేదా పేపర్ రూపంలో కూడా వెండిపై ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. మన దేశంలో బంగారం అంతిమ ధరను కేవలం అంతర్జాతీయ రేట్లు మాత్రమే కాకుండా దేశీయంగా ఉండే కొన్ని అంశాలు కూడా ప్రభావితం చేస్తాయి. డాలర్తో పోల్చినప్పుడు భారత రూపాయి మారకం విలువ ఏ మేరకు ఉంది అనే దానిపైన దిగుమతి ఖర్చులు ఆధారపడి ఉంటాయి. అలాగే కేంద్ర ప్రభుత్వం విధించే కస్టమ్స్ డ్యూటీ, స్థానిక GST, జ్యువెలరీ అసోసియేషన్ మేకింగ్ ఛార్జీలు అన్నీ కలిపి వినియోగదారుడికి చేరేసరికి ధరలలో మార్పులు వస్తూ ఉంటాయి. ఏదేమైనా గత వారంతో పోలిస్తే రేట్లు తగ్గాయి కాబట్టి కొనుగోలు చేయడానికి ఇది ఒక మంచి అవకాశమని నిపుణులు సూచిస్తున్నారు. అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లో కొనసాగుతున్న అనిశ్చితి, మిడిల్ ఈస్ట్లో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, డాలర్ బలపడటం వంటి పరిణామాల ప్రభావం బంగారం, వెండి ధరలపై స్పష్టంగా కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా ఒడిదుడుకులకు లోనవుతున్న బులియన్ మార్కెట్లో మరోసారి ధరల మార్పులు నమోదయ్యాయి. ప్రపంచ మార్కెట్ల సంకేతాలకు అనుగుణంగా దేశీయ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో కూడా ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే బంగారం, వెండి ఫ్యూచర్స్ కాంట్రాక్టుల్లో కదలికలు కనిపించాయి. దీంతో పెట్టుబడిదారులు, ట్రేడర్లు, ఆభరణాల కొనుగోలుదారులు తాజా ధరలపై ఆసక్తిగా దృష్టి సారిస్తున్నారు. బంగారం, వెండి ధరలు భిన్నమైన ధోరణిని ప్రదర్శించాయి. ఒకవైపు బంగారం స్వల్పంగా బలహీనపడగా మరోవైపు వెండి ధరలు గణనీయమైన పతనాన్ని నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్లో లాభాల స్వీకరణ, పెట్టుబడిదారుల జాగ్రత్త వైఖరి వంటి అంశాలు ఈ మార్పులకు కారణంగా కనిపిస్తున్నాయి. ఆగస్టు 5 గడువు ఉన్న MCX గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 1,51,680 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. ఇది గత ట్రేడింగ్ సెషన్తో పోలిస్తే 179 రూపాయల మేర తగ్గుదలను సూచిస్తుంది. ఇటీవల వరుసగా పెరిగిన బంగారం ధరలు కొంత సర్దుబాటు దశలోకి ప్రవేశించినట్లు మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అయితే అంతర్జాతీయ పరిస్థితులు ఇంకా పూర్తిగా స్థిరపడకపోవడంతో బంగారం ధరల్లో ముందు కూడా హెచ్చుతగ్గులు కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.